ఆయన యొక్క గ్రంథాన్ని విషయమై మనం అందరం కలిసి ఆలోచన చేయడానికి దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అపోస్తుల కార్యాలు అనేటువంటి పుస్తకాన్ని గురించి కొన్ని సంగతులు మనం 2-3 వారాల నుంచి ఆలోచన చేస్తున్నాం. దాంట్లో పరిచయ భాగంగా మనం చూసినటువంటి ప్రాథమికమైన విషయాల్లో 4 సంగతుల గురించి మరొకసారి చూడబోతాం. ఒకటి, దేవుని గ్రంథాన్ని అంతటికీ అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకము కీలకమైనది. దాన్ని ఏమన్నాడంటే ద హబ్ ఆఫ్ ది బైబుల్ అని అన్నాడు. అపోస్తుల కార్యాలు అనేటువంటి పుస్తకాన్ని ద హబ్ ఆఫ్ ది బైబుల్ అని అన్నాడు. 2, సువార్త రచనలు ఈ అపోస్తుల కార్యములు అనే పుస్తకం లేకపోతే ఇన్కంప్లీటెడ్గా మిగిలిపోతాయి. వాట్ హ్యాపెండ్ నెక్స్ట్, ఏం జరిగింది తర్వాత అనే దానికి సమాధానం లేకుండా పోతుంది సువార్తల తర్వాత. కాబట్టి సువార్త రచనలు సంపూర్ణంగా వాటి యొక్క అర్థం అవ్వాలంటే ఈ అపోస్తుల కార్యాల పుస్తకం అనేది చాలా అవసరమైనది అనేది చూసాం. 3, ద డివైన్ గైడ్, దైవికమైనటువంటి దిక్సూచిగా అపోస్తుల కార్యములు అనే పుస్తకము నేడు మనకు ఉపయోగపడతా ఉంది. 4, ఆది కాండము ఎలాగైతే ప్రారంభముల గురించి మాట్లాడుతుందో అపోస్తుల కార్యములు కూడా అనేక ప్రారంభాల గురించి మాట్లాడింది. ఈ సంగతులన్నీ కూడా పోయిన క్లాసెస్లో చాలా వివరంగా ఆలోచన చేసాం. ఇంకపోతే గత వారంలో మనం ఆలోచన చేసిన విషయాల్లో రచయిత ఎవరో, రచనా కాలం ఏంటో, అది ఎవరికి రాయబడిందో 3 సంగతులు మనం ఆలోచన చేసాం నిన్నటి తరగతుల్లో. ఈ రోజున మనం ఆలోచన చేసే దానిలో అపోస్తుల కార్యములు ఎందుకు రాయబడింది అనే దానిలో ఒక విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. మరికొన్ని విషయాలు నేర్చుకోబోతాం. అపోస్తుల కార్యములు ఎందుకు రాయబడింది? దాంట్లో భాగంగా ఒక విషయాన్ని గతంలో ఆలోచన చేశాం. ప్రభువైన యేసు ఏమి ఆజ్ఞాపించాడో అది కార్యాచరణలోనికి తీసుకొచ్చారు ఆయన తాను ఏర్పరచుకున్నటువంటి అపోస్తలులు అనే విషయాన్ని పోయిన వారాన్ని ఆలోచన చేశాం. ఆయన ఏం ఆజ్ఞాపించాడో మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి చదివినప్పుడు, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి చదివినప్పుడు, లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం నుంచి 47వ వచనాల వరకు చదివినప్పుడు ప్రభువైన యేసు తాను ఏర్పరచుకున్నటువంటి అపోస్తలులకు తాను ఏం ఆజ్ఞాపించాడనే విషయాలు అక్కడ చూసాం. ఆయన ఆజ్ఞాపించినటువంటి విషయాలను అపోస్తలులు కార్యాచరణలోనికి తీసుకువచ్చారు. అవి కార్యాచరణగా సువార్తను వారు ప్రకటించే దినాన పరమదేవుడు ఏం చేశాడంటే వారు ప్రకటించే సువార్తను దృఢపరచడం కోసం వారి చేత కార్యాలు చేయించాడు. అది హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల నుంచి మనం చదివినప్పుడు దేవుడు తన చిత్తానుసారముగా వారి చేత కార్యాలు చేయించుకుంటూ వచ్చాడు. ఆ కార్యాలు ఏంటో ఈ పుస్తకంలో మనం చదువుతాం. అవి ఏంటో రాయబడ్డాయి, దానికోసం రాయబడింది పుస్తకం. రెండో విషయం ఏమై ఉన్నదంటే కన్వర్షన్స్. ఈ పుస్తకంలో లాట్ ఆఫ్ కన్వర్షన్స్ గురించి రాయబడింది. మార్పు చెందినటువంటి అనేక జీవితాల గురించి రాయబడింది పుస్తకంలో. ఈ మార్పు చెందటం అనేది తడువు చేసేది కాదని,
ఈ మార్పు చెందటం అనేది పగలా రాత్రి అని ఆలోచన చేసేది కాదని, రక్షణను నిర్లక్ష్య పెట్టేది కాదు అనేది స్థాపిస్తూ ఉంటుంది ఈ పుస్తకం. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడిన సమాచారం ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చదవబోతాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన సమాచారం ఈ విధంగా ఉంటుంది. చదివేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన సమాచారం ఇది: ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా. రక్షణ నిర్లక్ష్యం చేసేది కాదు. పాప క్షమాపణ అనేది మనుషుడికి కావలసిన అత్యంత అవసరమైనటువంటి ఎలిమెంట్. ఇది నిర్లక్ష్యం చేసేది కాదు. ఒక రోజున ప్రభువైన యేసు యొద్దకు ఆయన పరిచర్య చేసే దినాల్లో ప్రభువైన యేసు యొద్దకు ఏం చేసేవారంటే మనుషులు గుంపులు గుంపులుగా కూడి వచ్చేవారు. ఆయన వస్తున్నాడనే వార్త వినిపించినప్పుడు మనుషులు గుంపులు గుంపులుగా వచ్చేవారు. ఆయన రకరకాలుగా వెంబడించేవారు మనుషులు. కొందరు ఆహారం కోసం వెంబడించేవారు, కొందరు ఆయన విమర్శించడం కోసం వెంబడించేవారు, కొందరు ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం అనే ఆలోచనతో వెంబడించేవారు, మరి కొందరు తాము ఉన్నటువంటి రోగాల నుంచి స్వస్థత పొందాలనే ఆలోచనతో వెంబడించేవారు. అలాగే ఒకరోజు ఏం జరిగిందంటే ప్రభువైన యేసు ఆయన ఉన్న చోటకి పక్షవాయువు కలిగినటువంటి మనిషిని ఒకరిని తీసుకొచ్చినప్పుడు ప్రస్తుతం ఏది ప్రాముఖ్యమైందో ప్రభువైన యేసు మాట్లాడాడు. ఒక పక్క రోగమా, మరొక పక్క పాప క్షమాపణ. ఈ రెండిట్లో ఏది మనుషుడికి అత్యంత అవసరమైనది? చదివేసిన గ్రంథంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచన భాగంలో రాయబడిన సంగతులు ఈ విధంగా ఉన్నాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచన భాగంలో రాయబడిన సంగతులు ఈ విధంగా ఉన్నాయి. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. సమస్య ఒకటి అని వారు ఆలోచన చేసి ప్రభువైన యేసు యొద్దకు తీసుకొస్తే, అసలు సమస్య ఏంటో ప్రభువైన యేసు మాట్లాడాడు. పక్షవాయువు గలవాడు తను స్వస్థత పొందాలనే ఆలోచనతో కొందరు ఆయన ఉన్నటువంటి స్థలానికి తీసుకొచ్చినప్పుడు ప్రభువైన యేసు ఏం మాట్లాడాడంటే రోగాన్ని గురించి మొదటిగా మాట్లాడాలి. పాపం దాని యొక్క క్షమాపణ గురించి మొదటిగా మాట్లాడాడు. అందువలన పాప క్షమాపణ ఎంత ఆవశ్యకమైనదో పాత నిబంధనలో ఉన్నటువంటి మనుషులు గ్రహించారు, భక్తులైనటువంటి వారు గ్రహించారు. ఒక రోజున ఒక భక్తుడు ఏం చేశాడంటే పరమదేవుని ముఖదర్శనం చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ దేవుని ముఖాన్ని తనకు మరుగు చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. తను ఏం మాట్లాడుకుంటున్నాడంటే
ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆయన ముఖ దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో మాట్లాడుతూ ఉంటుంటాడు. మీకా గ్రంథంలో రాయబడిన సమాచారం ఈ విధంగా ఉంది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. చదివేస్తాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున్నా. ఏదో ఒక ఐటెం తీసుకురావాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవుని ముఖ దర్శనం కావాలని కోరుకుంటున్నాడు. దైవ దర్శనం అంటారు కదా, మహోన్నతమైనటువంటి దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో ఈ మనుషుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఏదో తీసుకొస్తే ఆయన ముఖ దర్శనం చేసుకోవటానికి వీలు పడుతుంది అని ఆలోచనలో ఉన్నాడు. దాంట్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మాట్లాడాడు. దహన బలులు అంటాడు, పొట్టేళ్ళు అంటాడు, గర్భఫలాన్ని గురించి మాట్లాడతాడు. ఇంతకీ ఈయన సమస్య ఏంటో కింద మాట్లాడతాడు. చదివేస్తాం ఆయన సమస్య ఏంటో. 7వ వచనంలో, వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా. అతిక్రమమునకై, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా అని మాట్లాడు. సమస్య అది. నా పాప పరిహారమునకై. కారణం ఏమంటేను, పాపం శిక్షించబడుకోకుండా తీసివేయబడదు. అది అనుభవిస్తే మనమైనా అనుభవించాలా, లేదా మన కొరకు మరొక ఆయన అనుభవించాలా? నీ అపరాధములు నీ మీద మోపక అని అన్నాడు. అందువలన అపోస్తలుల కార్యాలు అనేటువంటి పుస్తకాన్ని బ్రీఫ్గా చదువుతున్నప్పుడు అది ఎందుకు రాయబడిందో కొన్ని వాస్తవాలు మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో రెండో సమాచారం ఏమని మాట్లాడుతున్నామంటే, దీంట్లో నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ గురించి రాయబడింది. రక్షణ పొందిన జీవితాలు లేదా మారు మనసు పొందినటువంటి సంఘటనలు, సందర్భాలు అనేకంగా చర్చించబడ్డాయి ఈ పుస్తకంలో. చర్చించే ఈ టైంలో ఏం చెప్పాడంటే, రక్షణ తడువు చేసేది కాదు, అది పగలా రాత్రి అని ఆలోచన చేసేది కూడా కాదు. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. మనందరికీ తెలిసినట్టుగా చదివేస్తాం. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనం నుంచి రాయబడిన సంగతులు ఇవి. 22వ అధ్యాయం 16వ వచనంలో, అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనంలో, గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. తడువు చేయుట ఎందుకు అని అన్నాడు. తడువు చేసే పరిస్థితి కాదు ఇది. తడువు చేసేది కాదు. దాని గురించి సమయం వచ్చినప్పుడు విషయాలు వివరంగా మాట్లాడతాం, ముందుకెళ్ళిపోతాం. అది రాత్రి పగలని ఆలోచన చేసేది కూడా కాదు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం సమాచారాన్ని చదివినప్పుడు ఏమంటాడంటే, ఆ రాత్రి అందే
అతను అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి అని మాట్లాడాడు. అందువలన నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ గురించి మాట్లాడుతూ కన్వర్షన్ ఎంత ప్రాముఖ్యమైనదనే విషయాన్ని గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంటాడు. ఈ పుస్తకంలో రాయబడినటువంటి కన్వర్షన్స్లో కొన్ని చూడబోతాం. ఎగ్జాంపుల్గా కన్వర్షన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది మొదటి నుంచి మనం చేసినప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన 3,000 మంది మూర్ఖులకు ఈ తరము వారితో వేరై వారు మారుమనసు పొందినట్టుగా పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును క్రీస్తు యేసు నామములోనికి బాప్తిసం పొందినట్టుగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఫస్ట్ టైం అక్కడ ఒక కన్వర్షన్ గురించి మాట్లాడాడు. 3,000 మంది యూదులు మార్చబడినటువంటి సంగతి గురించి మాట్లాడాడు. పెంతెకోస్తు దినాన మూడు వేల మంది యోధ బ్యాక్గ్రౌండ్ నుంచి కన్వర్ట్ అయినట్టు సమాచారం రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో, ఇది 2వ అధ్యాయంలో సమాచారం, సెకండ్ చాప్టర్లో ఉన్న సమాచారం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో సమరయులు కన్వర్షన్ అయినట్టుగా, 8th చాప్టర్లో ఉన్న సమాచారం అది. 2వ అధ్యాయంలోనేమో పెంతెకోస్తు దినాన యూదులు కన్వర్షన్ అయినట్టుగా, 8వ అధ్యాయంలోనేమో సమరయులు కన్వర్షన్ గురించి మాట్లాడతాడు. అదే అధ్యాయంలో గారడి సీమోన్ అనేవాడు అతని కన్వర్షన్ గురించి మాట్లాడబడుతూ ఉంటుంది సమాచారం 8వ అధ్యాయం 13వ వచనంలో. అదే 8వ అధ్యాయం 26వ వచనంలో అయితే ఫీడ్ అనేటువంటి నపుంసకుడు, 8వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదివినప్పుడు నపుంసకుని యొక్క కన్వర్షన్ గురించి మాట్లాడతాడు. 9వ అధ్యాయంలో సౌలు అనగా పౌలుగా పిలువబడుతున్నటువంటి సౌలు కన్వర్షన్ గురించి 9వ అధ్యాయంలో మాట్లాడతాడు. 10వ అధ్యాయంలో కొర్నేలి కన్వర్షన్ గురించి మాట్లాడతాడు. ఇలాగ చెప్పుకుంటూ పోయినట్లయితే లూదియా, ఫిలిపియన్ జైలర్, 18వ అధ్యాయంలో కొరింథీలు కన్వర్షన్ అయినట్టుగా, 19వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్నటువంటి వారు రక్షణ పొందినట్టుగా రికార్డ్స్ చేయబడ్డాయి. ద బుక్ ఆఫ్ కన్వర్షన్స్ అని అన్నాడు. నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఈ పుస్తకంలో రికార్డ్ చేయబడ్డాయి. దేనికి ఇక్కడ రికార్డ్ చేయబడ్డాయి అంటే ద ఫ్యూచర్ జనరేషన్స్ మార్పు లేదా రక్షణ ఎంత ఆవశ్యకమైనదో గుర్తించేటట్టుగా ఇవి రికార్డ్ చేయబడ్డాయి. గ్రంథస్థం చేయించాడంటే వాటి వెనుక దేవుని ఆలోచన ఉంటుంది. అందువలన ఈ పుస్తకం ఎందుకు రాయబడింది అనే ఆలోచనలో మనం చదువుతున్నప్పుడు రెండో సమాచారం ఇది. మొదటిది ఏమై ఉన్నదంటే ప్రభు అయిన యేసు అపోస్తులకు ఏమి ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించబడినవి అపోస్తులు కార్యాచరణలోనికి తీసుకువచ్చారు. వారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు
దేవుడు తన చిత్తానుసారంగా వారి చేత కార్యాలు జరిగించాడు. అవి ఏం జరిగించాడో రాయబడి ఉన్నాయి, అవి తెలుసుకోవటం వరకు. 2, ద బుక్ ఆఫ్ కన్వర్షన్స్ అన్నాడు. దీంట్లో నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ గురించి మాట్లాడాడు. మనం చదువుకుంటూ పోతే ఈ పుస్తకంలో అనేకమైనటువంటి వారు రక్షణ పొందినట్లుగా, మార్మన్స్ పొంది రక్షణ పొందినట్టుగా రికార్డ్స్ దాఖలు చేయబడి ఉన్నాయి. ఇవి దేనికోసం అంటే ద ఫ్యూచర్ జనరేషన్స్ వారికి దృష్టాంతంగా ఉండుట కొరకు. ఇశ్రాయేలుకి సంభవించినవి ఎలాగైతే దృష్టాంతములుగా ఉన్నాయో, తొలి దినాలలో రక్షణ అనేది ఎంత ఆవశ్యకమై ఉన్నదిగా గుర్తించారో మనుషులు, అది నేడున్నటువంటి జనరేషన్స్ లేదా ఫ్యూచర్ జనరేషన్స్కి దాని ప్రాముఖ్యత అవసరం అవ్వాలి, అది అవసరం అని గుర్తించగలిగేటట్టుగా ఈ రికార్డ్స్ పరమదేవుడు చేయించాడు. నెంబర్ 3, ఎందుకు రాయబడింది అనే విషయంలో అపోస్తలుల కార్యములు అనే పుస్తకం ఎందుకు రాయబడింది అనే విషయంలో 3వ సమాచారం ఏమై ఉన్నదంటే, మిషనరీ బుక్ అని అనొచ్చు. ద గ్రేట్ మిషనరీ బుక్. మిషనరీలు అంటే మనందరికీ తెలుసు, ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం పంపబడేవాడు మిషనరీ. ఏ మ్యాన్ విత్ ఏ మిషన్ అని అంటారు. ఏ గ్రేట్ మిషనరీ బుక్ ఆ భావాన్ని తెలుపుతూ ఉంటుంది. అది తెలుసుకునేటట్టుగా అలాగున సువార్త పని జరిగించాలనే ఆలోచన దృక్పథం పుట్టించేటట్టుగా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఈ పనిని కొనసాగించవలసిన అవసరం అనేది దేవుని సేవకులైన వారి మీద ఉంది అని తేటగా తెలిసేటట్టుగా ఈ పుస్తకం యొక్క సమాచారం చదువుతున్నప్పుడు దాని భావం అర్థమవుతూ ఉంటుంది. దైవ సేవకులైన వారు అనే మాట రాసి ఉంటాడు. లోక సువార్త 1వ అధ్యాయంలో మనం చదివేటప్పుడు దైవ సేవకులైన వారు అనే పదాన్ని ఉపయోగించాడు అక్కడ. కాబట్టి ఈ పుస్తకంలో ఉన్నటువంటి సమాచారాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ పుస్తకం మనుషులకి ఏం తెలియచేస్తూ ఉంటుందంటే, ఈ రోజున ఉన్నటువంటి వారికి ఇట్స్ ఏ గ్రేట్ మిషనరీ బుక్. ఎలాగనంటే, మొదటిగా సువార్త యెరూషలేములో ప్రకటించబడింది. యెరూషలేములో ప్రకటించబడింది. అపోస్తలుల కార్యాలు మనం 2వ అధ్యాయం నుంచి ఆలోచన చేసినప్పుడు 2వ అధ్యాయం 6వ వచనం, 2వ అధ్యాయం 6వ నుండి 6వ అధ్యాయం వరకు సువార్త యెరూషలేములో ప్రకటించబడిన విధానం, అక్కడి నుంచి ఇది ఎలాగ వ్యాపించుకుంటూ వెళ్ళిందో, ఒక ప్రాంతానికి పరిమితం అవ్వాల. ప్రభువైన యేసు ఏం మాట్లాడాడంటే, సర్వలోకమునకు సువార్తను ప్రకటించాలన్నట్టుగా ఏ స్థలం నుంచి సువార్తను ప్రారంభించబడాలో దేవుడు డిసైడ్ చేశాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఈ సమాచారం ఉంటుంది. 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన సమాచారం, ఆ కాలమున సియోనుల నుండి ధర్మశాస్త్రము,
ఈ యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళు. యెరూషలేముని కేంద్రంగా చేసుకొని ఈ సువార్త వ్యాపించుకుంటూ పోవాలి. ఈ వ్యాపించుతూ పోయేటువంటి ఈ క్రమము ఈ రోజున మనకున్నటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా లేవు. వాళ్ళకి స్వచ్ఛందంగా ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకునేటట్టుగా ఆ రోజున పరిస్థితులు లేవు. ఈ మీటింగ్ 10 నిమిషాల్లో ఎండ్ అవబోతుంది. వీలైనటువంటి వారు మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి. కొద్దిసేపు చూసి ముగించేయబోతాం తర్వాత, రీకనెక్ట్ అయిన తర్వాత. కాబట్టి యెరూషలేముని కేంద్రంగా చేసుకొని వ్యాపిస్తున్నటువంటి సువార్త, ఆ తర్వాత యూదయ దేశం అంతటా సువార్త, యూదయలో సువార్త, సమరయ పట్టణంలో సువార్త వ్యాపించుకుంటూ పోతుంది. బోధిగాంతములకు అని అర్థం, లేదా మధ్యధర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నిటికీ బోధిగాంతములకు అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించాడు చదివేస్తాం గ్రంథంలో. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో, మిషనరీగా పంపబడిన వారు తమ పనిని వారు ఎలాగును కొనసాగించారో ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పని ఏ పరిస్థితులైనా ఆపేది కాదు అనే భావన కలిగించేటట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. 1వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములన్నంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పారు. 1వ అధ్యాయం 8వ వచనంలో యెరూషలేములోను యూదయ సమరయ అక్కడ మాత్రమే పరిమితం కాకుండా బూదిగంతముల వరకు అని మాట్లాడాడు. సువార్త అలాగనే వెళ్ళారు. అందుకే గ్రంథంలో ఉపయోగించబడినటువంటి మాట ఏమై ఉంటుందంటే, భూలోకమును తలకిందులుగా చేయవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారనే పదం ఈ పుస్తకంలోనే కనిపిస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు ఈ సంగతులు రాయబడి ఉంటాయి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 6వ వచనంలో బూదిగంతములను తలకిందులుగా చేసేవారు, భూలోకమును తలకిందులుగా చేసేవారు అని చెప్పి మాట చదువుతాం. 17వ అధ్యాయం 6వ వచనంలో, అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అని అన్నారు. చేసేవారు అని అలా, చేసిన వీరు అని అన్నారు. కాబట్టి సువార్త అంచెలంచెలుగా ఎలాగ వ్యాపించుకుంటూ పోయిందో ఆ సమాచారం చెప్పటం కొరకు ఈ మిషనరీ కాలంలో ఏ పరిస్థితుల్లో ఈ సువార్త భూలోకానికి చేరవేయబడుతుందో ఆ పరిస్థితుల్లో మనం ఆలోచించగలిగితే అనేకమైన వాస్తవాలు నేడు మనకు అందుతాయి. చూడబోతాం. పుస్తకాన్ని స్టడీ చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో సువార్త ప్రయాణాలు జరిగాయి. ఈరోజు నిజంగా మనం చేసే సువార్త ప్రయాణాలు ఆ సువార్త ప్రయాణాలతో పోల్చి చూసినప్పుడు నిజంగా మనం చేసేది సువార్త ప్రయాణమేనా అనే భావన కల్పించేంత
భయంకరమైన పరిస్థితుల్లో వారి ప్రయాణాలు కొనసాగుతూ ఉంటాయి. ఆ మాటకు వస్తే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు కొన్ని స్థలాలలో నిజంగా వారు బ్రతుకుదామనే ఆశ వారికి మట్టు లేకోకుండా పోయిందంటాడు. చదివేస్తాం గ్రంథంలో. కొరింథీయులు రాసిన 2వ పత్రికలో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి రాయబడిన సంగతులు ఈ విధంగా ఉన్నాయి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారం వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదుమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను అని చెప్పేసి, బ్రతుకుదుమని నమ్మకము లేని పరిస్థితుల్లో సువార్త. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఒక్కొక్క సీన్లో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటుంటాయో ఆలోచించవచ్చు. అది అధ్యాయాల వారిగా మనం చదివేటప్పుడు చూడబోతాం. మిషనరీ బుక్ అన్నాడు. అందుకని ఈ పుస్తకాన్ని ఏమన్నాడంటే ఏ గ్రేట్ మిషనరీ బుక్. ఎలాగ సువార్త యెరూషలేము నుంచి బూదిగంతాలకు వ్యాపించుకుంటూ వెళ్తుంటుందో ఆ క్రమంలో దాన్ని తీసుకెళ్లేవారు పడిన పాటలు ఎలాగుంటాయో. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నా మట్టుకు నేను కొదువైనటువంటి పాటల్లో కొన్ని పడినని చెప్తాడు కదా, ఆ సంఘం కొరకు ఆ పాటలు ఎలాగుంటాయో చూడబోతాం. అందువలన ఈరోజు మనం ఆలోచించేసింది అపోస్తలుల కార్యములు అనే పుస్తకం ఎందుకు రాయబడింది అనే దాంట్లో 3 సంగతుల గురించి ఆలోచించేసాం. నెక్స్ట్, ఈ క్రమంలోనే మనం పుస్తకం యొక్క ఉద్దేశము లేదా ద పర్పస్ ఆఫ్ ది బుక్ లేదా థీమ్ ఆఫ్ ది బుక్, పర్పస్ ఆఫ్ ది బుక్ లేదా థీమ్ ఆఫ్ ది బుక్ అంటాడు. అపోస్తలుల కార్యములు అనేటువంటి పుస్తకం యొక్క పర్పస్, ఉద్దేశం ఏమై ఉన్నదంటే, సంఘము స్థాపించబడి అది విస్తరించబడిన విధానం ఎలాగునో తెలుపుటకు దీన్నే సంఘ చరిత్ర అని అంటారు. స్థాపించబడి విస్తరించబడుట. సంఘం ఎలాగ స్థాపించబడిందో, అది ఎలాగ విస్తరించుకుంటూ పోయిందో తెలియచేయటం ప్రాథమికమైనటువంటి ఉద్దేశమై ఉంటుంది. ఈ పుస్తకము యెరూషలేములో ప్రారంభించబడి, ఈ పుస్తకంలో ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా యెరూషలేములో సంగతులతో ప్రారంభించబడి రోమాలో ఉన్నటువంటి సమాచారంతో ముగించబడుతుంది. పరిశుద్ధాత్మని యొక్క డైరెక్షన్స్లో ఎలాగూ యెరూషలేము నుంచి రోమా అనేటువంటి ప్రాంతాలకు, ఆయా మధ్యధర ప్రాంతాలకు సువార్త ఏ విధంగా వ్యాపించుకుంటూ వెళ్ళిందో సంగతులు ఈ పుస్తకం ద్వారా మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది.
ఇకపోతే దీంట్లో మనం అబ్జర్వ్ చేయవలసినటువంటి విషయాలు ప్రాథమికంగా 4 సంగతులు ఉన్నాయి. అవి చూసి దేవుని చిత్తమైతే ఫస్ట్ చాప్టర్ నెక్స్ట్ వీక్లో మనం ప్రారంభించిపోతాం. ఇప్పటి వరకు మనం ఆలోచించేసేది పరిచయ భాగాల గురించి ఆలోచించేస్తున్నాం. దాని ఉద్దేశం ఏమై ఉన్నదంటే సంఘము ఎలాగూ స్థాపించబడినటువంటి సంఘము అయిపోయింది. జయం రొటేషన్ ఆల్ మ్యూట్ పెట్టి ఈ పుస్తకంలో గమనించవలసినటువంటి సమ్ అబ్జర్వేషన్స్, కొన్ని గమనించవలసినటువంటి సంగతులు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి ఏమై ఉన్నదంటే లూకా సువార్త ప్రకారం ప్రభువైన యేసు పరిచర్యను ప్రారంభించేటప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని మాట్లాడాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదివినప్పుడు ఈ సంగతులు ఈ విధంగా ఉంటాయి. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆ సమాచారాన్ని మాట్లాడి 18వ వచనంలో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను అని చెప్పేసేసాడు. ఎలాగనైతే ప్రభువైన యేసు తన పరిచర్యను ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని మాట్లాడినట్టుగా అపోస్తుల కార్యాలకు వచ్చేసరికి అపోస్తులు యెరూషలేములో తండ్రి చేత పొందినటువంటి వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నది నాన్న. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు, వారి మీదికి దిగినప్పుడు పరిచర్య ప్రారంభించబడింది. సిమిలారిటీస్ లాగా ఉంటాయి. ప్రభువైన యేసు పరిచర్యను ప్రారంభించిన దినాల్లో తను మాట్లాడినట్టుగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని ఎలాగైతే మాట్లాడాడో అపోస్తుల యొక్క పరిస్థితి కూడా దరిదాపుగా అదే సమీపంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన దగ్గర నుంచి, వారి మీదకి దిగిన అప్పటి దగ్గర నుంచి పరిచర్య ప్రారంభించబడింది. అబ్జర్వేషన్ నెంబర్ 1. 2, లోకా బుక్ ప్రకారంగా, లోకా పుస్తకం ప్రకారంగా క్రిస్టియానిటీకి బ్యాక్గ్రౌండ్ ప్రభువైన యేసు యొక్క జన్మ నుంచి ఆయన పునరుద్ధానం వరకు ఉన్నటువంటి సమాచారాన్ని ఈ పుస్తకం రికార్డ్ చేస్తే, అపోస్తులు అనే బుక్ ప్రకారంగా అకార్డింగ్ టు యాక్ట్స్, లోక ప్రకారంగానైతేనేమో క్రిస్టియానిటీకి బ్యాక్గ్రౌండ్గా సమాచారం క్రీస్తు యొక్క జన్మ నుంచి పునరుద్ధానం వరకు రాకల్చబడి ఉంటుంది. అపోస్తుల కార్యాలు అనేటువంటి పుస్తకం ప్రకారంగా చూసినప్పుడు
హిస్టరీ ఆఫ్ ది క్రిస్టియానిటీకి బ్యాక్గ్రౌండ్గా ఉంటుంది. ప్రభువైన యేసు యొక్క పునరుద్ధానము నుంచి రోములో పౌలు బందీగా ఉంచబడినటువంటి దగ్గరకు ఉంటుంది. ఇది ఏమో అపోస్తుల కార్యాలేమో హిస్టరీ ఆఫ్ ది క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతుంటే, లోక పుస్తకం ఏమో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఒక క్రైస్తవ్యానికి ఏమి నమ్మవలసినటువంటి విషయాలు ఉంటాయో లోకాల్లో చర్చించబడతా ఉంటాయి. అంటే ప్రభు యొక్క ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ఆయన యొక్క జీవితం, క్రీస్తు ప్రభు యొక్క మరణం, సమాధి, పునరుద్ధానం, ఏదైతే అవసరమో క్రైస్తవ్యానికి బేస్ ఏదైతే అవసరమో ఆ బేస్ అనేది లోక పుస్తకం అందిస్తే, హిస్టరీ ఆఫ్ ది క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం యొక్క చరిత్ర ఏమిటో ఈ పుస్తకం క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటుంది. అబ్జర్వేషన్ నెంబర్ 12. మొదటి అబ్జర్వేషన్లో సువార్త ప్రకటించబడటానికి ప్రభువైన యేసు ఎలాగైతే తండ్రి అయిన దేవుడు తను అభిషేకించాడని చెప్పాడో, ప్రభు ఆత్మ నా మీద ఉంది అని ఎలాగైతే మాట్లాడాడో, అపోస్తులు కూడా సువార్త ప్రకటనకు ముందు సువార్త ప్రకటించడానికి సిద్ధపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి అప్పటి నుంచి సువార్త ప్రకటన జరిగినట్టుగా ఆ రెండు పుస్తకాల నుంచి అబ్జర్వేషన్ నెంబర్ 1 మనం చూస్తాం. అబ్జర్వేషన్ నెంబర్ 2లో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది క్రిస్టియానిటీ గురించి లోక సువార్త మాట్లాడితే, ద హిస్టరీ ఆఫ్ ది క్రిస్టియానిటీ గురించి అపోస్తుల కార్యాలు మాట్లాడుతూ ఉంటాయి. 3 దీంట్లో అబ్జర్వ్ చేయవలసినటువంటి విషయాల్లో మూడో సమాచారం ఏమైనదంటే, లోక సువార్త అపోస్తులైనటువంటి వారికి ట్రైనింగ్ లాగా ఉంటుంది, ట్రైనింగ్ పిక్చర్ లాగా ఉంటుంది. లోక సువార్త ఏమో దాంట్లో ఉన్నటువంటి సంఘటనలు కానీ, ప్రభువైన యేసుతో పాటు వారు ప్రభువైన యేసు వద్ద నేర్చుకుంటున్నటువంటి సంగతులు కానీ, ఇవన్నీ కూడా ఏం సూచిస్తూ ఉంటుంటాయంటే, ఆయన ఒక గురువుగా, వీళ్ళు శిష్యులుగా, ఆయన ఒక బోధకుడిగా, వీరు నేర్చుకునే శిష్యులుగా చిత్రీకరించి సమాచారం చూస్తా ఒక కోణంలో కనిపిస్తూ ఉంటుంది. ట్రైనింగ్ రిజల్ట్ ఎలా ఉంటుందో అపోస్తుల కార్యాల్లో ఉంటాయి. లోక ఏం రికార్డ్ చేశాడంటే ట్రైనింగ్ పీరియడ్ అన్నట్టుగా రికార్డ్ చేస్తే, అపోస్తుల కార్యాలయ పుస్తకంలో ఏం రికార్డ్ చేశాడంటే ట్రైనింగ్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తూ ఉంటుంటాడు. కాబట్టి నేర్చుకునే మనం దాని ఫలితాన్ని వెదజల్లవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. చదువుతాం గ్రంథంలో అబ్జర్వేషన్ నెంబర్ 4. లోక సువార్తలో పరిశుద్ధాత్మను గురించిన సమాచారం, వాగ్దానం, తండ్రి చేత అపోస్తులకు చేయబడినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దానితో ఆ పుస్తకం ముగించబడుతుంది. ఏ పాయింట్ వద్ద లోక సువార్త ముగించబడిందో అదే పాయింట్ వద్ద అపోస్తుల కార్యాలు ప్రారంభించబడతాయి. ఒకసారి ఆ మాట చదివేసి ఈరోజు తరగతిని ముగించేద్దాం. నెక్స్ట్ వీక్ దేవుని చిత్తం అయితే ఫస్ట్ చాప్టర్ నుంచి విషయాలు చిన్నగా ఆలోచన చేయబోతాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. ఆయన వారిని కలుసుకొని ఎలాగో ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఏ వాగ్దానం వారికి లోక సువార్త ముగింపులో చేయబడిందో
అదే వాగ్దానం, అదే పాయింట్ వద్ద లోకసు వార్త అపోస్తుల కార్యాలు అనేది ప్రారంభించబడతా ఉంటాయి. అబ్జర్వేషన్స్, లోకసు వార్తకి ఇక్కడ ఉన్నటువంటి దానికి అబ్జర్వేషన్స్. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఈ పుస్తకంలో దాఖలు చేయబడ్డాయి. ఎన్నో కోణాల్లో చదవచ్చు ఈ పుస్తకాన్ని. అన్ని విషయాలు అన్ని కోణాల్లో చూడటానికి మనకి పరిస్థితులు సహకరించవు. కాబట్టి మనం పరిచయ భాగాన్ని ఈ రోజుతో ముగించేయబోతున్నాం. నెక్స్ట్ క్లాస్లో మొదటి అధ్యాయం నుంచి అధ్యాయాల వారీగా వాటిలో దాగి ఉన్నటువంటి సమాచారం ఏమన్నదో మనం నేర్చుకోబోతాం. ఈ రోజున మనం ఆలోచన చేసిన సంగతులు ఏమై ఉన్నాయంటే, ఎందుకు అపోస్తుల కార్యాలు రాయబడింది అనే దాన్ని చూసాం. దాంట్లో 3 సంగతులు ఆలోచన చేశాం. ఆ తర్వాత పర్పస్ ఆఫ్ ది బుక్, ఆ బుక్ యొక్క పర్పస్ ఏంటో చూసాం. ఆ తర్వాత ఈ పుస్తకంలో అబ్జర్వ్ చేయవలసినటువంటి విషయాల గురించి చూసాం. ఈ పుస్తకంలో మళ్ళా ఆలోచన చేయవలసి వస్తే 2 అపోస్తుల గురించి ఆలోచన చేయాల్సి వస్తుంది. అపోస్తుల కార్యములు అన్నాడు కానీ వాస్తవంగా 12 మంది అపోస్తులు చేసినటువంటి కార్యాల గురించి రికార్డ్ చేయబడాల. ఇందులో మహా అయితే మొదటి అధ్యాయంలో అపోస్తుల యొక్క పేర్లు ప్రస్తావన జరుగుతుంది. ఆ తర్వాత 4-5 యొక్క అపోస్తుల యొక్క పేర్లు అక్కడక్కడ కనిపిస్తాయి. పేతురు, యోహానని, యాకోబని, ఫిలిప్ అని, అపోస్తలుడైన పౌలు, ఈ 5 పేర్లు మాత్రం కనిపిస్తాయి. కానీ దరిదాపుగా 2 అపోస్తులు చేసినటువంటి కార్యక్రమాలే మేజర్ సెక్షన్లో రాయబడ్డాయి. టైటిల్ మాత్రం వేరుగా ఉంటుంది, అపోస్తుల కార్యములు అన్నాడు. వాస్తవంగా టైటిల్ అనేది సరిపడింది కాదు అనటానికి ఆలోచన చేయవచ్చు. 2 అపోస్తుల కార్యాల గురించి ఎక్కువగా రాయబడింది ఈ పాటలో. సిమిలారిటీసే ఉన్నాయి మళ్ళీ అందుట్లో. పేతురు ఎలాగైతే ప్రసంగించి ఆయా కార్యక్రమాలు చేశాడో సేమ్ అదే పిక్చర్లోకి వస్తాడు అపోస్తలుడైన పౌలు. దేవుని చిత్తమైతే ఈ సిమిలారిటీని చూస్తే ఈ పుస్తకం యొక్క ఒక ఓవర్వ్యూ అర్థమవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీస్ అవి కూడా చూడబోతాం. ఇప్పుడు వరకు శ్రద్ధగా విని ఆలకించిన మీ అందరికి కూడా ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నా. దేవుని చిత్తమైతే నెక్స్ట్ క్లాస్ నుంచి మనం అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం ప్రారంభిస్తాం. అందులో ఉన్నటువంటి సమాచారం ముందుగా ఏది దాటేసుకుంటూ ఏమీ పోము. ప్రతి విషయాన్ని దేవుడు మనకు అందించిన పరిధిలో ఆలోచన చేయటానికే మనం చెక్ చేద్దాం. మీ సమయాన్ని దేవుని కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి మేలుల కొరకు ఉపయోగించుకున్నటువంటి ప్రతి వారికి, మాతో మీ సహవాసాన్ని పంచుకునేటువంటి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమర్పించుకుంటూ ముగించుకుంటున్నాం. అందరికీ